మీరు ఒక వచనము ఒక వాక్యము నాకు రావడం వల్ల అప్పటి నుంచి నేను నా మనసునే మార్చుకునే అలాంటి ఏమైనా ఉన్నాయా? బైబిల్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాక్యం అలా చాలా వాక్యాలు ఉన్నాయి ఫాదర్. ప్రతిదీ దానికన్నా కూడాను నేను ముఖ్యంగా చర్చికి వచ్చిన తర్వాత మత్తయి సువార్త కాడి నుంచి అన్నీ కూడా నేను క్షుణ్ణంగా మాట్లాడాను. నేనే సత్యము జీవము మార్గము, నా ద్వారా తప్పితే ఇంకొక మార్గం ద్వారా తండ్రి దగ్గరికి ఏ ఒక్కరు పోలేరు అని ప్రభు చెప్పినటువంటి వాక్యము నాకు ఎప్పుడు కూడా నా మదిలో నిలిచిపోయింది. నేను అది సత్యంగా పాటిస్తాను. నా బుక్లో కూడా అదే పెట్టుకొని నేను రోజు చూసుకుంటూ ఉంటాను. సో బోధన్ పనులని చర్చికి మేము సాయం చేస్తున్నాం అన్నప్పుడు ఏ వాక్యం మిమ్మల్ని నడిపించింది? ప్రకటన గ్రంథంలోని 21వ అధ్యాయం 5వ వచనంలో ప్రతిదాన్ని నూతన పరుస్తానని ప్రభు సెలవిచ్చారు. నేను చర్చికి పోతున్నప్పుడు మొదట 25 సంవత్సరాల తర్వాత క్యాథలిక్ చర్చికి వస్తున్నప్పుడు నాకు మనసులో ఆనందం వేసి క్రిస్టమస్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే. రెండవసారి నేను చర్చిలోకి రావడం, ప్రభువులో నేను ఎదుగుతూ ఉండడం, నేను అడిగిన దానికి ప్రభు దగ్గర నుంచి సమాధానం రావడం, ఇవన్నీ చూసిన తర్వాత అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత నాకు ఆ క్రిస్టమస్ని జీవితంలో గొప్ప క్రిస్టమస్గా సెలబ్రేట్ చేయాలని అనుకున్నాను. ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి అన్ని విధాలా నేను సహకరించాను. ఆయన క్యారల్స్కి వెళ్తానంటే వెహికల్స్ అరేంజ్ చేశాను. నేను సొంతగా డ్రైవ్ చేసుకుని తీసుకెళ్ళాను. నా ప్రభువుని ప్రతి ఇంటికి నేను తీసుకెళ్ళి పరిచయం చేస్తున్నాననే ఫీలింగ్ నాకు. నా వాహనాన్ని దీవిస్తున్నాడు, నా కుటుంబాన్ని దీవిస్తున్నాడు, నేను ప్రభువుని అందరికీ పరిచయం చేస్తున్నాననే ఫీలింగ్ నా మనసులో కలిగింది. అందుకని నేను 2 వెహికల్స్ పెట్టి 15 రోజులు క్యారల్స్కి సహకరించి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత 24 నాడు క్రిస్టమస్ పండగ మధ్యరాత్రిలో 23 రాత్రి నేను మామూలుగా పాటల ప్రాక్టీస్కి వెళ్ళి కాన్వెంట్కి ఫాదర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం చర్చ్ ఎలా డెకరేట్ చేశారో, ఏ విధంగా అక్కడ శుభ్రం చేస్తున్నారని. అక్కడికి వెళ్తే ఏమీ లేదు, అన్నీ కూడా అక్కడ అన్ని చెట్లు పుట్టలు అని, ఆ ముందల మురుగు గుంటలు అట్లనే ఉన్నాయి, వెనకమాల అన్ని ముళ్ళ తుప్పలు ఉన్నాయి. ఆ బోగన్ విలియా పిచ్చిగా పెరిగి అది అస్తవ్యస్తంగా పడి అక్కడ కనిపిస్తుంది. ఫాదర్ నేను అడిగినప్పుడు ఫాదర్ అన్నారు, నేను ఒక్కడినే ఏం చేయగలుగుతాను బాలరాజ్, ఎవరు రాలేదు, నేను ఒక్కడినే ఏం చేయలేను కదా అని అన్నారు. ఫాదర్ మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను గ్రాండ్గా మనం సెలబ్రేట్ చేసుకుందామని, మీకు ఏమైనా సాయం కావాలంటే అడగమని కూడా చెప్పాను, మరి మీరు నాకేం చెప్పలేదు, ఇప్పుడు ఈ 10-12 గంటల్లో మనం ఏం చేయగలుగుతాం ఫాదర్ అని అన్నప్పుడు నాకు చేతైంది నేను చేస్తున్నాను, మీకేమైనా వీలైతే చూడండి అని అన్నారు. ఆ సందర్భంలో నేను 4 నా బంధువు ఒక్కడిని, ఇంకో 3 ఫ్రెండ్స్ని పిలిచాను. మల్లవరపు జయరాజు, దాసరి థోమస్, తర్వాత పుదొట చిరంజీవి, తర్వాత దండి ధనరాజు అనే 4 పిలిచి వాళ్ళకి గతంలో నేను సహాయం చేసి ఉన్నాను. టైము 8:30 నుంచి నేను అడుగుతున్నాను, 10:30కు కూడా వాళ్ళు ఎవరు రాలేదు. కోపం చేసి 11 గంటలకు పిలిపించుకొని చిరంజీవి వాళ్ళ స్కూల్ నుంచి ఒక 10 మంది పిల్లల్ని, మున్సిపాలిటీ జయరాజుని పంపించి మున్సిపాలిటీ నుంచి ఒక 15 మంది వర్కర్స్ని, ఒక ట్రాక్టర్, ఒక ప్రొక్లేన్ తీసుకొని, ఒక గార్డెనర్ తీసుకొని వచ్చాం మాలిని. తర్వాత మేమందరం రిబ్బన్స్ అవి ఇవి కొనుక్కొచ్చేసి ఆ పిల్లల్ని, స్కూల్ పిల్లలతోటి, ఈ లేబర్ తోటి క్లీనింగ్ వర్క్స్, లోపల స్కూల్ పిల్లలతోటి డెకరేషన్ వర్క్స్, సిస్టర్స్ని బతిమలాడుకొని ఆ క్రిబ్ అవన్నీ చేయించడం జరిగింది. పొద్దున 8 గంటలకు పోతే రాత్రి 9:30కి మేము ఇంటికి వచ్చాం. అప్పటికి శుభ్రపడింది. ఆ మట్టి దిప్పలన్నీ తీసేసాం, ఆ మురుగుంటలన్నీ సరిచేసాం, అవన్నీ బోగన్ విలియా అంతా కట్ చేసి నీట్గా ట్రిమ్ చేసి పెట్టాం. తర్వాత లైటింగ్ అంతా కూడా బయట కూడా వేయించేసి అప్పుడు ఒక మంచి లుక్ వచ్చేటట్టు చేసుకున్నాం ఫాదర్. సో పండగ మనము క్రిస్టమస్ అనే గొప్పగా మన ఇల్లు డెకరేట్ చేసుకుంటాం, మన కొత్త బట్టలు కుట్టించుకుంటాం. అది కాదు కదా, ప్రభు పరిశుద్ధుడు అని మనం అనుకుంటామే, మరి దేవుని ఆలయం కదా మనము శుభ్రపరచాల్సింది. ముందల మొదటి స్థానం దేవుడిది, రెండవ స్థానం మనది.
మనము దేవుడి దేవాలయాన్ని పాడుపెట్టి మనం ఏం చేయగలుగుతామని చెప్పి మొదలుపెట్టాము. ఆ మొదలుపెట్టి నేను 25 డిసెంబర్ నుంచి 25 డిసెంబర్ తర్వాత 26 డిసెంబర్ 27 డిసెంబర్లో కూడా ర్యాండమ్లో నేను తీసినప్పుడు నాకు ప్రకటన గ్రంథంలోని 21 అధ్యాయము 5వ వచనమే వస్తుంది, ప్రతిదానిని నూతనపరచమని. అయితే 3 రోజులు కంటిన్యూస్ నూతన పరుస్తాను అని దర్శన గ్రంథంలో 5వ వచనం వస్తుంది. 3 రోజులు అదే వచ్చింది. 3 రోజులు అదే వచ్చింది. అయితే నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఫాదరు సిస్టర్స్ కాన్వెంట్లో నుంచి వచ్చే అంతా వేస్ట్ వాటర్, డ్రైనేజ్ వాటర్ అంతా తీసుకొచ్చి ఆ గ్రోటే దగ్గర నిలబడిపోతుందని ఫాదరు వాళ్ళని అడుగుతున్నాడు. ప్రజలేమో ఎవరు పట్టించుకోవట్లేదు, ఇక్కడ చేయడానికి ఎవరు లేరు. అయితే ఇది ప్రభు నాకే ఇస్తున్నాడేమో బాధ్యత అని చెప్పి నేను 31 నాడు అప్లికేషన్ పెట్టాను. ఫాదర్, ఇలా వస్తుంది నాకు వాక్యం, ఇది అన్నిటినీ నూతన పరచాలని చెప్పి ప్రభు యొక్క పిలుపులాగా అనిపిస్తుంది. కాబట్టి నేను ఈ వర్క్స్ చేయాలనుకుంటున్నాను ఫాదర్. ఇవన్నీ శుభ్రం చేయాలంటే మొత్తం దేవాలయం పరిసరం మొత్తం కూడా నూతన పరచాలనేది ఒక కాన్సెప్ట్, బయట అంతా అనే ఆలోచన వస్తుంది ఫాదర్. అంటే ఫాదర్ నవ్వి, ఇది ఎంత అవుతుంది అనుకుంటున్నావు బాలరాజు తెలుసా, ఈ చర్చి ఒకటి చేయాలంటేనే 80,000 అవుతుంది అని అన్నారు. 80,000 అంటే నా ఆర్థిక స్తోమతకి నేను పెట్టుకోగలుగుతాను, కానీ ఒక్కడుగా ఎవరు డబ్బు పెడితే అది దేవునికి సంతోషం అనిపించదు. దేవుని బిడ్డలందరినీ కలుపుకొని వచ్చి అక్కడ మనం ఆనందంగా దేవుడు సేవ చేస్తూ కలిసిమెలిసి ఉంటే అది సంతోషం. కాబట్టి అందరినీ ఇన్వాల్వ్ చేయాలనే కాన్సెప్ట్ తోటి ఫాదర్ గారితో మాట్లాడి అందరినీ ఇన్వాల్వ్ చేస్తాను. దేవునికి మనం ఏది చేసినా కుడి చేతితో సాయం చేస్తే ఎడమ చేతికి తెలవకూడదని అంటారు. కాబట్టి కానుకలు ఎవరు ఏమి ఇచ్చినా కూడా దాన్ని ప్రకటించకుండా మనం ముందుకు వెళ్దామన్నాను. అయితే ఫాదరు చర్చ్ నామ్స్ ఒప్పుకోవు, మీరు రిసిప్ట్స్ ఇవ్వాలి, అన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి, మేము అకౌంటబిలిటీ ఉంటుంది అని చెప్పారు. చెప్పినాక మళ్ళీ వాటి ప్రయత్నంలో మేము ముందుకు వెళ్ళాక మొదటేమో చేయమన్నారు. తర్వాతనేమో ఆ ఫాదర్ గారు మరి వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటో నాకు తెలియదు. ఫాదర్ అన్నారు, వాళ్ళ సరే నువ్వు మొదలు పెడతావు, మళ్ళీ తర్వాతకి ఇది అవ్వకపోతే మళ్ళీ ప్రజలు నన్ను అంటారు, ముందర ప్రజల దగ్గరికి వెళ్ళు అన్నారు. సరే స్వామి, ప్రజలు సహకారం ఉంటేనే కదా మనం ఏమైనా చేయగలిగేది, ప్రజల సహకారం లేనిది ఏం చేయము. నాకు ప్రతి ఒక్కళ్ళని ఎంతమంది ఉన్నారో అంతమందిని గుడికి తీసుకురావాలనేది ఒక కోరిక. అసలు పని కన్నా ముందల ప్రజలు చర్చికి రావడం ముఖ్యం కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తాను ఫాదర్, మీరు పర్మిషన్ ఇవ్వండి అని అన్నాను. అని ఫాదర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాక నేను ప్రేయర్ చేసుకున్నాను, ఎవరిని తీసుకొని వెళ్ళాలి ప్రభా, ఎవరితో చేయాలి అని అన్నప్పుడు నా మెడిటేషన్లో ఉన్నప్పుడు ఒక 4 పేర్లు వచ్చాయి. 4 పేర్లలో ఒకటి పూదోట చిరంజీవి, దండి ధనరాజు, తర్వాత మల్లవరపు అంతయ్య, మల్లవరపు జాన్నెస్, ఈ 4 తీసుకొని వెళ్ళాలి అనే తలంపు వచ్చింది. వాళ్ళకి చెప్పాను, ఫోన్ చేశాను, ఇట్లా నాకు అనిపిస్తుంది, దేవుని నుంచి పిలుపు వచ్చింది, ఆ పిలుపు మేరకు మనం పని చేయాలి, దీనికి ఇంత ఖర్చు అవుతుంది అని అంటున్నారు, నా వంతుగా నేను ఇస్తాను అన్న, నువ్వు ఎంత పెడతావు, నువ్వు 2 లక్షలు పెడతావా 1 లక్ష పెడతావా అని నన్ను అడిగారు. నేనన్నా అట్లా కాదు బాబు, ఎవరు ఏం పెట్టినా వాళ్ళ పేర్లు ఏమి ఉండవు, మనం కానుకేయాలి, వచ్చిన ఫండ్ ఫాదర్ దగ్గర పెట్టి ఫాదర్ గారి ద్వారా మొత్తం పని చేపిద్దామని అన్నాం. అని అంటే ఫాదరు సరే అని అన్నారు. మళ్ళీ ప్రజల దగ్గరికి పోయి ప్రజలందరినీ సండే చర్చ్ అయిన తర్వాత మళ్ళీ ఫాదర్ బంగ్లాకి తీసుకెళ్ళి అడిగితే ఫాదర్ అంటున్నారు, ఈడ 10 మందే వచ్చారు బాలరాజ్, ఈ 10 మందితో ఏం కాదు, నువ్వు వాళ్ళని అందరి దగ్గరికి వెళ్ళమన్నారు. నేను ప్రేయర్ తోటి మొదలుపెట్టాను ఫాదర్. ప్రేయర్ తోటి మొదలుపెట్టినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు సంతోషంగా నాకు 5,000 10,000 డొనేషన్స్ వాళ్ళు రాస్తామన్నారు. వాళ్ళ దగ్గర నుంచి నాకు కాన్సెంట్ తీసుకున్నాను. తర్వాత ఫాదర్ చెప్పినట్టు బిల్ బుక్స్ ప్రింట్ చేయించాను, వాళ్ళ కాన్సెంట్ తోటి అన్నీ రాయించుకున్నా. దేవాలయ నిర్మాణం మొదలైంది. అలా మొదలయ్యి కలెక్షన్ వచ్చింది. ఫాదర్ మాత్రము అప్పటికి కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే నేను ఫాదర్ అన్నాను, ప్రజలకు చెప్పాను, ఫాదర్ దగ్గరికి నేను ఈ విధంగా వెళ్ళాను, నాకు ప్లాన్ అన్నారు, ప్లాన్ తీసుకొచ్చి ఇచ్చాను. తర్వాత ఎస్టిమేషన్ అన్నారు, ఎస్టిమేషన్ తీసుకొచ్చి ఇచ్చాను. ప్రజల దగ్గరికి వెళ్ళమన్నారు, ప్రజల దగ్గరికి వెళ్ళాను. కలెక్షన్ కనపడుతుంది. ఫాదర్ అంటారు మొత్తం డబ్బు తీసుకొచ్చి పెట్టమంటారు,
మొత్తం తప్పు. పని చేస్తుంటే ఇస్తారు కానీ మొదటిగా ఇవ్వరు. ఏదైనా బాగుంటే నేను బాధ్యత వహిస్తాను, ఈ 2 లక్షలు డబ్బు నాకు పెద్ద కష్టం కాదు అని ఫాదర్కి చెప్పాను. అయినా ఆయన ఒప్పుకోలేదైతే నేనన్నా వచ్చిన డబ్బు తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేస్తాను, ఈ సామ్లోర్ కాకపోతే ఇంకో సామ్లోర్ వచ్చినప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ కలిగితే వాళ్ళు చేస్తారులే, ఎవరి వంతులో ఉంటే వాళ్ళు చేస్తారని నేను కోపంగా వెళ్ళిపోయాను ఫాదర్ మీద. అంటే మాట్లాడకుండా వెళ్ళిపోయాను, ఆయనతో నేనేం ఆయాసపడలేదు అని నేను మాట్లాడకుండా వెళ్ళిపోతే ఫాదర్ మళ్ళీ పిలిపించుకున్నారు. సో 80,000 అది 2 లక్షల్లోనే అయిపోయిందా చర్చి? 8,41,157 రూపాయలు పని చేయించాం మేము. ఆయన చెప్పిన దానికి 100 రెట్లు పని జరిగింది. కానీ ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం, ఒక్క బైబిలు, ఒక పవిత్రమైనటువంటి మరియ తల్లి యొక్క స్వరూపము మనల్ని ఎంతవరకు నడిపిస్తాయో అనేటువంటి సాక్ష్యం ఇప్పటి వరకు వింటూ ఉన్నాం. కొద్దిసేపు విరామం తీసుకొని మళ్ళీ ఆ సాక్ష్యంని సాక్షిగా కార్యక్రమానికి తిరిగి, విచారణ గురువుగా నేను కూడా ఉన్నాను. ఏదైనా పని చెప్పాలనుకున్నప్పుడు సామాగ్రి చూసుకుంటాం, అది వస్తే ఇది వస్తే ఎస్టిమేట్ వేసుకొని, మీరు చెప్పే ఎస్టిమేట్ ఒకటైతే నాకు మైండ్లో ఇంకొక ఎస్టిమేట్ ఉంటుంది, ఇంకా ఎందుకంటే ఎక్స్ట్రాలు ఉంటాయి. సో ఇవన్నీ చేసుకుంటా ఉన్నప్పుడు అది చేయాలనే ఆలోచన నాకు ఉండదు. కానీ మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నువ్వు నాకంటే ఎక్కువ, అంటే విచారణ గురువు కంటే ఎక్కువ నువ్వు అనే భావం నాకుంటుంది. తర్వాత మీరు ఇలా పనులు చేస్తూ ఉన్నప్పుడు జన విశ్వాసంలో కూడా ఈయన ఫాదర్ కంటే ఎక్కువ చేస్తున్నాడే అనేటువంటిది కూడా వస్తుంది. అలాంటివి ఏమైనా మీకు వచ్చాయా? అనుభవపూర్వకంగా వచ్చాయి. నన్ను మ్యారీడ్ ఫాదర్ అని అనేవాళ్ళు, మ్యారీడ్ ఫాదర్ అనేవాళ్ళు. నేను ఏవి పట్టించుకోలేదు. నేను ఎందుకంటే సమానంగా దేవుని కార్యం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ సైతాన్ని ఎక్కువగా శోధిస్తుంటుంది. పనులు మధ్యలో ఆగిపోయినాయి, బడ్జెట్ కొంత తగ్గినప్పుడు ప్రజలు అన్నారు, నువ్వేంటి చేస్తానన్నావు మధ్యలో ఆపేసావు అని. నాకేమో బాధ్యతలు ఉన్నాయి, టైం సరిపోవట్లేదు, దూర ప్రదేశంలో ఉద్యోగం చేయాలి. కాబట్టి బాబు నాకు ఎవరైనా ఒక మనిషిని మీరు ఇస్తే నేను బడ్జెట్ ఇస్తాను, పనులు కంటిన్యూ అవుతాయి, దేవుడి పనిని మేము ఎప్పుడు కూడా అగౌరవపరచము, ఆపము, నిరంతరంగా జరుగుతుంది అని చేశాను. తర్వాత అనుకున్న మేరకు ఆఫీషియల్స్ని కలిసి మట్టి కోసము, తర్వాత మొరం కోసము వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. ఏ చేసినా కూడా ఇల్లీగల్గా చేయలేదు, దేవుడి పని కాబట్టి అన్ని చట్టపరంగా న్యాయపరంగా మనకు ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుందో దానికి పరిధిలో లోబడి సమయానుకూలంగా చేసుకుంటూ వెళ్ళాం. ఎక్కువ శాతము సాయంత్రము పని చేసేవాళ్ళం, నైట్ పని చేసేవాళ్ళం ఫాదర్. ఇవన్నీ కూడా నైట్లో, ఎందుకంటే నాకు టైం ఉంటుంది, నిద్ర ఆపుకోవచ్చు కానీ ఉద్యోగం అయితే వదులుకోలేము. అందుకని అలా చేసాము. నాకు మల్లవరపు మత్యాస్ అని ఒక ఆయన ఉన్నారు, బాగా అనుభవం గల ఆయన, చర్చి పనుల్లో నాకు బాగా, ఆయన రిటైర్ అయ్యారు సెప్టెంబర్లో. అప్పటి నుంచి నాకు చేతి కిందకి వస్తే నాకు చేమేలాగా ఉంది. దేవాలయంగా మంచిగా తయారు చేశారు. అవును. సో ఇవే కాకుండా ఇంకా ఇతర చారిటబుల్ వర్క్స్ ఏమైనా చేస్తారా మీరు? మాది ఫ్యామిలీ చారిటబుల్, మరియ ప్రకాష్ అమ్మమ్మ తాత వాళ్ళ పేర్ల మీద మరియ ప్రకాష్ చారిటబుల్ సొసైటీ అనేది ఒకటి బోధనలో స్థాపించాము. అది మా కుటుంబానికి సంబంధించింది, మొత్తం సంబంధించింది. మా సిస్టర్ గోగినేని జయచింత గారు, ఆమె బ్రెయిన్ చైల్డ్ అది. ఆమెకి ఒక కానుకగా మేమందరము అది రన్ చేసి ఇస్తున్నాము. ఆమె ఆమెకి ఎవరికన్నా ఏమన్నా సహాయం చేయాలి అనే ఉద్దేశం ఉంటే గనక, ఆమె అక్కడ సిస్టర్స్లో ఉంది, వెళ్ళిపోయింది కాబట్టి తన పేరున ఏమీ ఆస్తులు ఉండకూడదు. ఆమె కూడా రేపు ఓల్డ్ ఏజ్లో ఏమీ ఫీల్ కాకూడదు. ఆమె కూడా ఆమె ఈ బాధ్యతలతోటి ఎప్పుడు ఏదో ఒకటి చేశాననే ఫీలింగ్ తోటి సంతోషంగా ఉండాలి అనే దాంతో మేము ఇనిషియల్గా మా కుటుంబ సభ్యులకి, తర్వాత ఆమె ఇష్టానికి అట్లా ఆ ట్రస్ట్ని ఏర్పాటు చేశాము. అంచెలంచెలుగా పెరుగుతుంది. మా పిన్ని తను రిటైర్ అయినప్పుడు గత 4 సంవత్సరాల క్రితము ఒక 35 lakhs విలువ చేసే ఆస్తిని ఇచ్చారు. మేమందరము మా ఇంట్లో, మా అమ్మగారు చనిపోయారు నవంబర్ 9న. ఆమె కానుకగా మనం చనిపోయిన వాళ్ళ ఆత్మలకు కొద్దిగా మేలు కరగడానికి మనం వాళ్ళ పేరు మీద ఏదైనా దానం చేస్తే కనుక మంచిగా ఉంటుంది నవంబర్ మాసంలో ఆత్మల పండుగనప్పుడు అని చెప్పి నేను మొదట 1 లక్ష రూపాయలు ఇచ్చాను. తర్వాత మా తమ్ముడు ఇచ్చాడు, మా మేనమామ గారు గోగినేని అర్లయ్య గారు ఇచ్చారు,
మా పిన్ని కొడుకు పుదోట శ్రీకాంత్, అతను డాక్టర్గా పనిచేస్తున్నాడు భువనగిరిలో. వాడిని నేనే చదివించాను. కలిపి అందరూ వాళ్ళ అక్క ఉష వాళ్ళు కూడా 1 లక్ష అట్లా ఒక్కొక్కళ్ళు ఇస్తూ మొత్తం 11.5 లక్షల రూపాయలు ఇప్పటి వరకు మా మేనమామ ప్రతి సంవత్సరము 1 లక్ష రూపాయలు మా ట్రస్ట్కి ఇస్తున్నాడు. ఆయన నేను ఉన్నంత వరకు 1 లక్ష రూపాయలు నేను ఇస్తానని చెప్పి మాకు స్ఫూర్తిగా, మాకు ఒక ప్రేరణగా ఆయన మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. మీరు ఇక్కడే కాదు, మా దివ్యవానికి కూడా మీరు మూలనిధి కోసం సాయం చేశారు. అది మామయ్య గారి కోసం, మా మామయ్య గారి డబ్బులే మామయ్య గారికి ఇచ్చాను నేను. అట్లా ఆయన ఏంటంటే నన్ను నమ్ముతారు, నాకు ఆయన డబ్బులు పంపించి నాన్న నా పేరు మీద 1 లక్ష రూపాయలు దివ్యవానికి నాన్న అన్నారు. కానీ వాళ్ళ డబ్బులు నేను ట్రాన్స్ఫర్ చేశాను. మా ఇంట్లో ఎవరైనా దివ్యవాణికి ఏమైనా పూజలు పెట్టించుకోవాలన్నా, ఏదైనా డొనేషన్స్ ఇవ్వాలన్నా అవి నాకు ఇస్తారు, నేను పంపిస్తాను, మేము పంపిస్తాం. సో చాలా ఇన్స్పైరింగ్ సాక్ష్యం సార్, మీరు ఎంతో ప్రేరణతో ఉన్నటువంటి సాక్ష్యము మా దివ్యవాణి ప్రేక్షకులకి ఇచ్చి ఉన్నారు. చాలా సంతోషం. అయితే మీరు మహాత్మా జ్యోతిబాబు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ కాబట్టి ఈ మధ్య యువకులకి సరైనటువంటి మార్గనిర్దేశకం లేదు. కాబట్టి మా యువకుల్ని ఉద్దేశించి ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారి కొరకు మీ యొక్క దివ్యమైనటువంటి సందేశంని మాకు తెలుపగలరు. ఈ ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో ఈ రోజుల్లో వాళ్ళు ఈ లోక ఆశలతోటి కొట్టుమిట్టాడుతూ ఈ లోక వ్యామోహాలకి బానిసలై బ్రతుకుతూ ఉన్నారు. వారందరూ ప్రభు ఒక్కడే రక్షకుడు, నిజమైన రక్షకుడు. ఆయన యందు మనం ఉన్నట్లయితే అన్నీ మనకి సమకాలంలో సమకూరుతాయి. ఈ లోకంలో మనము యాత్రికులమే కాబట్టి ఆయన యందు నమ్మకం ఉంచి, ఆయన యందు గురి ఉంచి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన నామంలో ఏది అడిగినా కూడా మనం పొందుకోగలుగుతామో. ఆయన లేకుండా మనం ఏం చేసినా అది వ్యర్థము. కాబట్టి అన్నిటినీ వదిలి ప్రభు సేవలో ముందుకు సాగాలి. అన్ని ఆత్మలను కూడా ప్రభు సన్నిధానానికి నడిపించి, ఏ ఒక్క ఆత్మ కూడా నష్టపోవడము దేవునికి ఇష్టం కాదు. కాబట్టి పంట విస్తారంగా ఉంది, కోతవాళ్ళు తక్కువగా ఉన్నారని ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆహ్వాన్ని అందుకొని మన వ్యక్తిగత జీవితాల్లో మన అవసరాలను జరుపుకున్న తర్వాత మిగతా సమయాన్ని, కొంత ధనాన్ని దేవునికి సమర్పించడం సముచితం. అది మనకు బాగా ఉంటుంది. మనకు, మన కుటుంబాలకు, మన సమాజానికి, మన దేశానికి, మన రాష్ట్రానికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు దేవునితోటి ప్రారంభించండి, దేవునితోటి ముగించండి. చేసిన దానికి కృతజ్ఞతలు తెలియజేయండి, రావాల్సిన దానికోసం ప్రార్థన చేసుకోండి. తప్పకుండా దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు, మీకు సమాధానాన్ని ఇస్తాడు. మీకు ఆయన శాంతి సమాధానములు ఎప్పుడూ ఉంటాయి. ఆయన తన దూతలను మీకు సంరక్షణగా ఉంచుతాడు, తన ఆదరణకర్తను మీకు తోడుగా ఇస్తాడు. మిమ్మల్ని తొట్టుపడకుండా ముందుకు నడిపిస్తాడు. మిమ్మల్ని పరలోక పౌరులుగా చేర్చి ఆ మోక్షరాజ్యంలో మిమ్మల్ని చేర్చుకుంటాడు. తన హక్కును చేర్చుకొని మిమ్మల్ని అందరినీ ఈ విహలోక బాధల నుంచి విముక్తిని కలుగజేస్తాడు. కాబట్టి అన్నీ ఆ ప్రభువే. కాబట్టి ఆ ప్రభువుని ఆనుకొని జీవించటం జీవితాలకు ధన్యత. అది దానికోసం మనం ప్రాకులాడాలని నేను కోరుకుంటున్నాను. సో మా యొక్క దివ్యవాణి టీవీ కోసం మరి అందరి కోసం ముఖ్యంగా ఇబ్బందులు ఉన్నాం కాబట్టి ఒక చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుతాం. ప్రేమగల తండ్రి, ఓ సర్వేశ్వర, ఈ మధ్యాహ్న సమయంలో మేము దివ్యవాణి స్టూడియోలో కూర్చొని ఫాదర్ ప్రశాంత్ గారి సమక్షంలో మిమ్మల్ని ప్రార్థించడానికి మీరు ఇచ్చినటువంటి యోగ్యత సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభువా, అల్పులము అయినప్పటికీ ప్రభువా, మమ్మల్ని నీ యొక్క అనంతమైనటువంటి ప్రేమతో ప్రేమించి మమ్మల్ని చేర్చి మీ హక్కును చేర్చుకొని మీ యొక్క పరిశుద్ధ రక్తముతో మా పాపములు కడిగి నీ జీవజలంతో మమ్మల్ని అభిషేకించి మమ్మల్ని నిత్యము సన్మార్గంలో నడిపిస్తున్నటువంటి ప్రభువా, మీరు ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని మలినపరచుకోకుండా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆనుకొని జీవించే జీవితాలను మాకు అనుగ్రహించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. ముఖ్యంగా
ఫాదర్ ప్రశాంత్ గారిని, ఈ దివ్యవాణి ఛానల్లో పనిచేస్తున్నటువంటి కెమెరా ముందు కెమెరా వెనుక ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా మీ యొక్క దివ్య హస్తముతో ఆశీర్వదించి దీవించండి ప్రభువా. మీ యొక్క దైవ కార్యాన్ని జరిపించడానికి మీరు ఏర్పరచుకున్నటువంటి ఈ భక్తి ఛానల్ని నిరంతరాయంగా కొనసాగించడానికి కావలసినటువంటి సహాయాన్ని మీరు అనుగ్రహించండి ప్రభు. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి. మా జీవితాలను మీ కోసమై, మీ సేవ కోసమై వెచ్చించే యోగ్యతను మాకు అనుగ్రహించమని, మమ్మల్ని నీ చేతిలో పనిముట్టుగా ఒక ఆయుధముగా మమ్మల్ని వాడుకోమని, మా జీవితం ద్వారా అనేక మంది నీ యొక్క దైవ కార్యంలోకి ప్రేరేపించి తీసుకునేలాగా, చేర్చుకునేలాగా మమ్మల్ని మలచమని, మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కూడా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడమని మా నాదుడును మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు యొక్క ఘనమైనటువంటి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సార్, మీరు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా నీ సాక్ష్యం దైవ అస్త్రం అనేటువంటి ఆలోచనతో మంచి సాక్ష్యంని, మంచి మంచి భావాలని మీరు ఇంకా విచారణ పరిధిలో మనం ఎలా సహాయపడాలి అనేటువంటి ఆలోచనలన్నీ కూడా మా ముందు ఉంచారు. సో మరొకసారి దివ్యవాణి ప్రేక్షకులందరి తరపున మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నాం కదా, మన ఒక్కరి సాక్ష్యం దేవుని యొక్క అస్త్రము కాబోతుంది. ఈరోజు మనతో ఇంతసేపు ఉండి మనకి తన యొక్క దైవికమైనటువంటి సాక్ష్యం ఇచ్చినటువంటి ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వచ్చే వారం మరొక సాక్ష్యంతో మీ ముందు ఉంటాను. ఇట్లు మీ ఫాదర్ ప్రశాంత్ అనకర్ల.